క్రాంతి గారు, గత నెల రోజులుగా మనం బంగారం కోసం మాట్లాడుకుంటున్నాం. కానీ రోజు రోజుకు అలాగా పెరుగుతూనే ఉంది. ఇంకా పెరుగుతూనే ఉంటుందా? లేదంటే మదుపరులు ఏమైనా ఆలోచన చేయాలా? పెట్టుబడులు పెట్టే విషయంలో ముందు వెనక ఆలోచించాలా? ఏం చెప్తారు సార్? అంటే సతీష్ గారు 2 విధాలుగా గోల్డ్ ప్రైసెస్ ఎట్లా పెరుగుతున్నాయో చూడాలి. సార్. ఒకటి ప్రస్తుతం మనం చూసినట్లయితే గోల్డ్ ఎప్పుడు ధర పెరుగుతుందంటే 2 విషయాల్లో గోల్డ్ ప్రైసెస్ పెరుగుతాయి. ఒకటేంటంటే బాగా ఎకానమీ అంతా బాగా ప్రాస్పరస్‌గా ఉంటే గోల్డ్‌కి బాగా డిమాండ్ వస్తుంది. అనదర్ సెకండ్ థింగ్ ఏంటంటే ఎకానమీలో కనుక ఫియర్ ఉండి మరియు బాగా అన్సర్టనిటీ ఎక్కువైనా గోల్డ్‌లో యొక్క ధరలు ఒక సేఫ్ హెవెన్ లాగా గోల్డ్‌కి మదుపరులందరూ మక్కువ చూపించడం జరుగుతుంది. ఇది అంతా త్రూ అవుట్ ద వరల్డ్. సార్. మనం నార్మల్‌గా గోల్డ్ ధరలు ఎందుకు పెరుగుతాయి అంటే నార్మల్ జ్యువెలరీస్ చేపియడానికి, బంగారు ఆభరణాలు చేపియడానికే గోల్డ్ ప్రైసెస్ పెరుగుతాయని నార్మల్‌గా నానుడిగా కింద ఉంటుంది. కానీ ఏంటంటే గోల్డ్ అనేది డాలర్ డినామినేటెడ్ గోల్డ్ డాలర్ డినామినేటెడ్ వరల్డ్ క్లాస్ అసెట్ అనమాట. సో గోల్డ్ ప్రైసెస్ అనేవి వరల్డ్‌లో వచ్చేటువంటి ఈ జియోపొలిటికల్ ఇష్యూస్, మార్పులు మరియు గోల్డ్‌ని ఎక్కువ భాగం ఎవరు బై చేస్తారంటే ప్రపంచంలో ఉన్న సెంట్రల్ బ్యాంక్స్. అంటే మన ఇండియాలో రిజర్వ్ బ్యాంక్ ఎట్లా ఉందో అట్లాగే ప్రతి కంట్రీకి ఉన్నటువంటి సెంట్రల్ బ్యాంక్స్ వాళ్ళ యొక్క రిజర్వ్స్ని గోల్డ్ మరియు విదేశీ కరెన్సీస్లో ఎక్కువ డాలర్లో రిజర్వ్ చేయటం జరుగుతుందన్నమాట. ప్రస్తుతం ఉన్న గ్లోబల్గా వస్తున్నటువంటి మార్పులు కనుక చూసినట్లయితే బ్యాంక్ ఆఫ్ చైనా కానీ అనేక సెంట్రల్ బ్యాంక్స్ ప్రస్తుతం వాళ్ళ యొక్క డాలర్ రిజర్వ్స్ని తగ్గించుకుంటూ గోల్డ్ యొక్క రిజర్వ్స్ని పెంచుతున్నారు. అది క్రమేపీ లాస్ట్ 15-20 డేస్ కనుక చూస్తే కనుక బ్యాంక్ ఆఫ్ చైనా ఎవ్రీడే గోల్డ్ని పర్చేజ్ చేయడం మనం చూస్తున్నాం. ఓకే. అందుకే ప్రస్తుతం కనుక చూసినట్లయితే లాస్ట్ 1 ఇయర్లో గ్లోబల్ అన్సర్టనిటీ అనేది బాగా పెరిగింది. ఈ వార్ కానీ జియోపొలిటికల్ ఇష్యూస్ అన్నిటికీ వీటన్నిటితో డాలర్ క్రమేపీ క్షీణించడం, అంతేకాకుండా యుఎస్ డెట్ లెవెల్స్ ఎక్కువగా ఉండటంతో ప్రస్తుతం సెంట్రల్ బ్యాంక్స్ యొక్క బయింగ్ ఎక్కువగా ఉండటంతో గోల్డ్లో చాలా స్ట్రాంగ్ డిమాండ్ అనేది నెలకొని ఉంది. అంతేకాకుండా గోల్డ్ అనేది ఒక సేఫ్ అసెట్ అనమాట. ఎస్ సార్. సో ప్రతి ఒక్కళ్ళు ఒక సేఫ్ హెవెన్ కోసం చూడటంతో గోల్డ్ ధరలకి బాగా రెక్కలు వచ్చి ఇంటర్నేషనల్ మార్కెట్లో ఈరోజు చూసినట్లయితే మొట్టమొదటిసారిగా పర్ ఔన్స్కి $4,000కి గోల్డ్ టచ్ అవ్వడం మనం చూస్తున్నాం.